తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడు అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకు వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మల మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక్క శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా ఓకే లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్, ఓకే, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లు అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురు ఈజ్ అ వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం ఏది అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురుగారు, వృశ్చిక రాశి వారి పైన గురువు అనుగ్రహం ఎలా ఉండబోతోంది? కొన్ని వీడియోస్ చూస్తున్నాము, కొంత భయం వేస్తోంది. అమ్మో గురువు అనుగ్రహం మా మీద లేదా, ఇలాంటివన్నీ విని కొంతమంది కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు. ఏం చేయాలండి, అసలు ఎలా ఉంది, మాకు ఎలాంటి ప్రభావాలు చూపిస్తాడు గురువు అని అడుగుతూ ఉన్నారు. మరి ఏం చెప్తారు?
ఈ రాశి వాళ్ళకి నాకు బాగా మంచి రిలేషన్షిప్ అండి. Hmm. అంటే నా ఫస్ట్ క్లయింట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ రాశి నుంచే వచ్చారు, ఈ సుమన్ టీవీలో. నేను ఫస్ట్ అనురాధ నక్షత్రం, నేను ఫస్ట్ నక్షత్రాలు సిరీస్ చేస్తున్నప్పుడు సుమన్ టీవీలో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన నక్షత్రం అనురాధ నక్షత్రం. అప్పుడు వీళ్ళకి అర్ధాశ్రమ శని నడుస్తూ ఉండేది 3 years బ్యాక్, మీరు వీడియోలో చూస్తుంటే. ఆ తర్వాత అర్ధాశ్రమ శని అయిపోయింది. లాస్ట్ ఇయర్ వీళ్ళకి అష్టమ గురువు వచ్చారు. అష్టమంలో గురువు ఉండకూడదండి. ఉండకూడదు అంటే అష్టమంలో గురువు అంటే మనకి గురువు ఇచ్చే ప్రతిదీ ఆగిపోతుంది అనమాట. గురువు మనకి జ్ఞానాన్ని ఇస్తారు, వీళ్ళకి అప్పటిదాకా ఉన్న జ్ఞానం వీళ్ళకి ఉపయోగపడదు. గురువు సంపాదనిస్తారు, ధన ప్రవాహం రాదు, అంటే పెరగదు, గ్రోత్ ఉండదు. తర్వాత గురువు మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇలాంటి స్కిల్స్ ఏమైనా ఉంటే ఇవి వాళ్ళకి సరిగా పనిచేయవు. గురువు ఏం చేస్తాడు, ఒక ధర్మ మార్గంగా వెళ్ళటానికి కావాల్సిన సహనాన్ని, పేషెన్స్ని ఇస్తారు, అది వీళ్ళ దగ్గర ఉండదు. అందుకని చెప్పేసి అష్టమ గురువు ఉంటే ఎలా ఉంటుందంటే మనకి శ్లోకాలు ఏం చెప్పారో చూద్దాం ఫస్ట్. తర్వాత రియల్ టైం కేసులు నాకు ఎలాంటివి వస్తే కూడా చెప్తాను. అప్పుడు ఏమంటున్నా ఈజీగా అర్థం అవుతుంది, జనాలు తెలుసుకుంటాం, మేము కూడా మాకు రిలేట్ చేసుకోవచ్చు, కాంప్రహెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చోర అగ్ని అంటే దొంగతనాలు జరగవచ్చు, అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. నృప భీతి అంటే బాసు ద్వారా విపరీతంగా భయపడవచ్చు. గాత్ర గాంభీర్య నాశనం, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ డిగ్నిటీగా ఉండదు, ఏదో కోల్పోయామే, ఏదో చేస్తున్నామే అని ఆ ఫేస్ లో ఆ గ్లోరీ, ఒక డిగ్నిటీ అంటారు చూడండి, అది ఉండదు. ఇట్లా అది చూడంగా తెలిసిపోతుంది అనమాట. అంతేకాకుండా నిష్ఠూరం, ఈ టైంలో వాళ్ళని కదిలిస్తే ఇది సరిగా లేదు, అది సరిగా లేదు, అది లేదు, ఇది లేదు, ఏది బాగలేదు, వంకలు పెడుతూ ఉంటారా? బాగా చెప్పారు, వంకలు పెడుతూ ఉంటారు. తర్వాత సాహసం, చెయ్యలేని పనులు, ఏదైతే పెద్ద పెద్ద పనులు చేసేద్దాం అని చెప్పేసి సాహసం చేసేస్తూ ఉంటారు. క్రోధం, ఆ పని కాదు, విపరీతంగా కోపం. ఇలాంటి లక్షణాలు కనుక ఎవరి దగ్గరైనా కనుక జరుగుతూ ఉంటే గురువు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటం లేదు అని కారణం. చూసారా, గురువు బాధ పెడుతున్నారు. ఎలా 8వ స్థానంలో ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయన్నమాట. అష్టమ స్థానాన్ని జ్యోతిష శాస్త్రంలో మృత్యు స్థానం అంటారు. ఓకే, అక్కడికి పోతున్న ఏ గ్రహమైనా కానీ సరిగా పనిచేయదు. గురువు ఇప్పటి వాళ్ళకి అక్కడ ఉండటంతో గురువు ఏంటి, పిల్లల విషయంలో, ధనం విషయంలో, జ్ఞానం విషయంలో, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, బంగారం ఒకళ్ళు విపరీతంగా కొంటున్నారంటే గురువు ఉన్నట్లే. అవునా? గురువు సరిగా అయితే వాళ్ళు బంగారం కొనలేరు. చూడండి ఇక్కడ అది కదా, చోరాగ్ని నృపభీతి, వీళ్ళు డబ్బులంతా పోగొట్టేసుకుంటూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి ఎల్లో కలర్ వస్తువులు ఇవన్నీ కోల్పోతుంటారు. ఎల్లో కలర్ అంటే ఏంటి, గోల్డ్ కాబట్టి పోతూ ఉంటారు అనమాట. కొంతమంది మొహాన్ని బొట్టు కూడా పెట్టుకోలేరు, పసుపు కూడా పెట్టుకోలేరు, అంత స్ట్రాంగ్ అండి. గురువు ఉంటే అంత టైం ఉండదు, వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా వీళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి. బట్ రియల్ టైం కేసులు చూసుకుంటే, ఒక రియల్ టైం కేసు నాకు పూణే నుంచి కాల్ వచ్చింది. అక్కడి నుంచి కాల్ వచ్చేసి, గురుగారు నేను అప్పటిదాకా సాఫ్ట్వేర్లో ఉన్నాను, అనుకోకుండా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు నాకు ఇంకొక గోడౌన్లో సూపర్వైజర్గా ఏదో సంథింగ్ పెట్టేశారండి. నేను చేసిన సాఫ్ట్వేర్ ఏంటండి, ఇదేంటండి, అదేమంటే అది డిప్యుటేషన్, కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా కదా, వెళ్ళిపో చూసుకోవాలని చెప్తున్నారు. ఇది వాతావరణం చూస్తే ఇప్పుడు అలా అయ్యేటట్లేదు, నేను అసలు వెళ్ళిపోదామా ఏంటి అని కాల్ అండి. ఇలా ఉంటుంది వ్యవహారం. అప్పటిదాకా ఏసీ రూమ్లో చక్కగా కూర్చున్న వాళ్ళు ఆ గోడౌన్లోకి పోయి ఆ పని చేయటం ఏంటండి, అసలు పూర్తిగా మారిపోయింది అనమాట. కొంతమందికి రియల్ టైం లింగో కేసు, అప్పటిదాకా వాళ్ళు ఒక సీనియర్ మేనేజర్లో చక్కగా ఒక 150 మంది 200 మంది ఫ్లోర్లు ఆ టీంని అంతా మేనేజ్ చేస్తున్న వాళ్ళని కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి, లేదంటే కొత్తగా డిపార్ట్మెంట్ని తీసి, ఆ డిపార్ట్మెంట్లో ఎవరు లేరు, ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఈ డిపార్ట్మెంట్ బిల్డ్ చేయమని ఇచ్చేస్తారు. ఇచ్చేసిన వాళ్ళు బాగానే ఉందా, బడ్జెట్ ఇంకా శాంక్షన్ కలిసి కొంతకాలం వెయిట్ చేయమని చెప్తారు. ఇంక బడ్జెట్ లేకుండా ఇంకేం చేస్తారండి ఆయన, చూడండి. అప్పటిదాకా చూడండి, ఆ తిరిగే కాలు మాట్లాడే నోరు ఆగదంట. పాపం 150 మందిని మేనేజ్ చేసి ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఆయనకి డౌట్ వచ్చేస్తుంది, బడ్జెట్ ఇవ్వట్లేదు, నన్ను ఎక్కడ పెట్టారు, అసలు జాబ్లో ఉంచుతున్నారు, తీసేస్తున్నారు. సహజంగా భయం ఉంటుంది కదండి, రిపోర్ట్ లేరు, టీం లేరు, ఇదేంటి అని వస్తూ ఉంటారు అనమాట. అది గురువు యొక్క ప్రభావం ఉంది, నీకు చాయిస్ లేదు, వెయిట్ చేయాల్సిందే. తర్వాత పరిహారాలు చెప్తూ ఉంటాను అనమాట, అది ఇంక వేరే విషయం. ఇలా వాళ్ళకి జాబులో స్మూత్గా చక్కగా వెళ్తున్న వాళ్ళు కాస్త ఓకే, వీళ్ళ మీద ఎవరో ఎక్స్పెరిమెంట్ లాగా చేసి వీళ్ళని అందులో పెట్టేసి వీళ్ళని పంపించేస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి గురువు అష్టమంలో ఉండే జరిగే మనకి పరిణామాలు ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వృశ్చిక రాశి వారు ఇవే ఎదుర్కొంటున్నారు, ఇలాంటివి. పరిహారం చెప్పండి గురుగారు, అది మాత్రం ఖచ్చితం. ఏం చెయ్యాలి?
వీళ్ళు పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలండి. అవునా? ఫస్ట్ పరిహారం వీళ్ళకి గురువు సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అంటే ఏంటి, ఇది టెక్నికల్ పూజ, ఇది చిన్న చిన్న పూజలు కాదు. గురువుకి సంపూర్ణ శాంతి పూజలు అంటే గురువుకి 16,000 సార్లు బీజాక్షరాలతో కూడిన మంత్రం ఉంటుందండి, వేద మంత్రం. దీన్ని 16,000 సార్లు జపం చేయించాలి. వీళ్ళు చేయలేరు కదా, చదువుకున్న వాళ్ళు, బ్రాహ్మణులు, పురోహితులు, వాళ్ళ దగ్గర చేయించాలి. తర్వాత తర్పణం చేయించాలి, తర్వాత హోమం చేయించాలి, తర్వాత దానం ఇవ్వాలి, శనగలు అవన్నీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇది ఒక ప్రక్రియ, ఎంతటితో సరిపోదు. గురువుకి అధిష్టాన దేవత తారాదేవి అని ఉంటారు. ఈ తారాదేవి కూడా చేయించాలి. ఇంతటితో చేసిన తర్వాత బ్రాహ్మణులకి గోల్డ్ చిన్న కాయను కనుక దానం చేయగలిగితే, అంటే గోల్డ్ చాలా ఖర్చు ఉందనుకోండి కానీ ఇంపార్టెంట్ కదండి, అట్లీస్ట్ గోల్డ్ ర్యాపర్ లాంటి ఏమైనా కనుక దానం చేయగలిగితే బాగా కలిసి వచ్చేస్తుంది. ఇంతే కాకుండా వీళ్ళు కొన్ని రోజులు యోగా, మెడిటేషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుందంటే. గురువుకి శుశ్రూష అంటే సేవ, అన్కండిషనల్ సేవ కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే వాళ్ళు డెసిషన్స్ పోస్ట్ పోన్ చేసుకుంటే ఇంకా ఇంకా చాలా ద బెస్ట్ టైం ఏమంటారు, సైలెంట్గా ఉండటం అనేది ది బెస్ట్ అనమాట. అది ఇది ఏదేదో చేయకుండా, అంటే ఎప్పుడు మనం రెసిస్ట్ చేయకూడదండి, ఉన్న ఫ్లోని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అలా చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా వరకు ఏమంటారు ఆ యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందండి. వాళ్ళు అనుభవించక తప్పదండి, వీ హ్యావ్ టు పాస్ త్రూ దట్ స్టేజ్. బట్ ఇదేమంటే ఆ సిచ్యువేషన్ వీళ్ళు మేనేజ్ చేసే కెపాసిటీ వస్తుంది, అందులో సఫర్ అవ్వకుండా. ఎక్కువగా వీళ్ళు బాగా చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇన్ని పరిహారాలు చేస్తుంటే కొంతలో కొంత అలా మెరుగవుతూ వస్తూ బట్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలుగుతారు. ఓన్లీ 3 months కదండి, ఇప్పుడు ఆల్రెడీ 9 months ఫేస్ చేశారు కాబట్టి ఇంకో 3 months ఈ కొంచెం పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. అనుగ్రహం ఉన్నట్టే. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.